అమరావతి రాజధాని కాదా? మరి ఇప్పుడు అసెంబ్లీలో మళ్ళీ తీర్మానం ఎందుకు? 2014లోనే అమరావతినే రాజధానిగా నిర్ణయించారు, చట్టం కూడా చేశారు, గెజెట్ కూడా విడుదల చేశారు. అమరావతి ఇప్పటికే చట్టబద్ధమైన రాజధాని. మరి 12 ఏళ్ల తరువాత అసెంబ్లీలో తీర్మానం ఏంటి? రాజకీయ డ్రామాలు కాకపోతే ఈ ఇల్లు నీదే అని నోటి మాటతో చెబితే దాన్ని తీర్మానం అంటారు. నీ పేరు మీదే రిజిస్ట్రేషన్ చేపిస్తే దాన్నే చట్టం అంటారు. ఉదాహరణకు, చట్టానికి విలువ ఉంటుందా? తీర్మానానికి విలువ ఉంటుందా? రేపొద్దున జగన్ వచ్చిన రాజధానిని మార్చకుండా ఉండడానికే చాలా పకడ్బందీగా చేసే తీర్మానం అంట. మీకందరికీ ఒక ఇంపార్టెంట్ విషయం చెబుతా, గుర్తు పెట్టుకోండి. జగన్ అయినా ఇంకెవరైనా రేపొద్దున అధికారంలోకి వస్తే చట్టాన్నే మార్చేయచ్చు. ఇక తీర్మానం ఒక లెక్క చెప్పండి. రాజధాని అనేది కేంద్రానికి ఎటువంటి సంబంధమే లేదు. అది పూర్తిగా రాష్ట్ర పరిధిలోనిది మాత్రమే. రాజధాని గురించి ఈ ఒక్క వీడియో చూస్తే చాలు ఒక్కొక్కటి కూసాలు కదిలిపోతాయి. ఈ ఛానళ్లలోని వీడియోలను దయచేసి రీఅప్లోడ్ చేయమాకండి, ఎందుకంటే కాపీరైట్ సమస్యలు వస్తాయి. ఇక తర్వాత మీ ఇష్టం.